లాస్ట్ వీడియోలో డ్రెస్సెస్ చూపించాను కదా, నా డ్రెస్సెస్తో పాటు నేను ఇంకొకరికి కోసం కూడా షాపింగ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను నేను ఎవరి కోసం షాపింగ్ చేశానని చెప్పేసి. నేనైతే క్యూట్ బుజ్జి బుజ్జి బట్టలైతే షాపింగ్ చేశాను నా కోడల కోసం. అన్నట్లు మీకు చెప్పలేదు కదా, మా ఇంట్లోకి ఒక చిట్టి మహాలక్ష్మి వచ్చిందనమాట. ఇంకా మా బుజ్జి తల్లికి పేరు పెట్టలేదు, అందుకే చిట్టి తల్లి, బంగారు తల్లి అని పిలుచుకుంటాము. ఈ షాపింగ్ నేను నా చిట్టి తల్లి కోసం, అంటే నా చిట్టి కోడల కోసం చేశానన్నమాట. ఎంత క్యూట్ ఉన్నాయో డ్రెస్సులు. ఫ్యాబ్రిక్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా సాఫ్ట్గా, పిల్లలకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. పిల్లలకి వేసే డ్రెస్సెస్ ఎప్పటికైనా వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలాగా వేయాలన్నమాట. చాలా సాఫ్ట్ మెటీరియల్సే వాళ్ళకి వేయాలి. ఈ మంత్లో నేను నా బుజ్జి తల్లిని, అంటే నా చిట్టి కోడల్ని చూడడానికి అయితే ఊరు వెళ్తాము. నా చిట్టి కోడలికి మేమైతే పేరు పెడుతున్నాం ఈ మంత్లో. సో అందుకని చెప్పేసి ఆ రోజు ఊరు వెళ్ళాలి కదా, ఉత్తి చేతులతో ఎలా వెళ్తాం చెప్పండి, ఏమైనా తీసుకొని వెళ్ళాలి కదా. ఇవే కాదు, నామకరణంకి నా బుజ్జి తల్లికి ఇంకో డ్రెస్ కూడా తెద్దాం అనుకుంటున్నాను. ఆ రోజు నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వీడియో అయితే షూట్ చేస్తాను. సో డ్రెస్సులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక కామెంట్ చేసేయండి. అబ్బా, నా చిట్టి కోడలి డ్రెస్సులు వేసుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి చూడడానికి నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.